लक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्थ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः भूय एवास्तु भूयः। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత నాదనీరాజన మంటప ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు వారి సౌజన్యంతో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి సాహచర్యంతో తిరుపావి కార్యక్రమంలో నేటికి మనం 7వ పాశురంలోకి ప్రవేశించాం. ప్రతిరోజు మాదిరిగానే ముందుగా పాశురాన్ని అనుసంధానం చేసుకొని పాశుర అర్థాన్ని ఆస్వాదిద్దాం. కీశకీశెన్రు ఎంగుం ఆనైచ్చాత్తన్ கலந்து பேசின பேச்சரவும் கேட்டிலையோ பெய்ப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனருங்குழலாட்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரரவம் கேட்டிலையோ நாயகப் பெண்பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனைப் பாடவும் நீ கேட்டே கிடத்தியோ தேசம் உடையாய் திற ஏலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి పాశురంలో పూతన స్తన్యపానం చేసినటువంటి వాడు, శకటాసుర భంజనం చేసినటువంటి ఆ శ్రీహరి నామాన్ని మహర్షులంతా కూడా హరిహరి అని తమ మనస్సుల్లో ధ్యానం చేసుకుంటూ లేస్తూ ఉన్నారు. ఆ శబ్దం కూడా నీకు వినపడలేదా అని చెప్పి ఒక గోపబాలికను మేల్కొలపడం మనం చూసాం. ప్రతి గోపబాలికను కూడా మేల్కొలుపుతూ వెళుతూ ఉన్నారు. మనకు ఉపనిషత్తు ఒక విశేషాన్ని తెలియజేస్తుంది. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్యవరాన్ నిబోధత అని. వివేకానంద స్వామి వారు ఈ మాటను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు. లెండి, మేల్కొనండి, మీ లక్ష్యం సాధించే వరకు కూడా మీరు ప్రయత్నించండి అని చెప్పి. ఇది ఎక్కడిదో కాదు, ఉపనిషద్వాక్యమే. ఆ విశేషాన్నే గోదాదేవి ఈ తుయ్యలഴ అందరినీ మేలుకొలుపుతూ ఉండే విధంగా తెలియజేస్తూ ఉంది. అందరిలో నిద్రాణముగా ఉండేటువంటి దైవీ శక్తిని ప్రబోధిస్తూ ఉన్నది గోదాదేవి. ఒక్కొక్క గోపబాలికను మేలుకొలపడం అంటే నిన్నే మనం చెప్పుకున్నాం, పరమాత్మ దగ్గరకు వెళ్ళేటప్పుడు సమూహంగా వెళ్ళాలి అని. అంతేకాకుండా ఇంకో విశేషం కూడా పెద్దవాళ్ళు చెప్తారు కదా, ఏకస్వాదు నభుంజీత అని. మధురమైనటువంటి పదార్థాన్ని ఎప్పుడు కూడా ఒక్కళ్ళుగా తినకూడదట. పరమాత్మ యొక్క సందర్శనం చేసేటువంటి సందర్భాల్లో మన మానసికమైనటువంటి ఇబ్బందులు పోగొట్టుకోవడం కోసమే సమూహంగా వెళ్ళేది. ఇప్పుడు ఒక పదార్థాన్ని, ఒక మత్తు పదార్థాన్ని సేవించారనుకోండి ఎవరైనా, ఒక్కొక్కరి పరిస్థితి ఒక్కొక్క విధంగా ఉంటుంది. కొంతమంది నిలబడగలరు, కొంతమంది తట్టుకోలేరు, పడిపోతారు, కొంతమంది పడుకుంటారు, కొంతమంది తూగుతూ ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఉంటుంది కదా.
అదే విధముగా భగవదనుభవం అనేటువంటిది, ఆ పరమాత్మ యొక్క సందర్శనం అనేటువంటిది సామూహికంగా వెళ్ళినప్పుడు మాత్రమే ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒక్కళ్ళుగా వెళితే చాలా ప్రమాదము. సముద్రంలో అలలు వస్తూ ఉంటే ఒక్కడిగా నిలబడితే ఎట్లయితే కొట్టుకుపోతాడో, ఆ భగవద్ అనుభవంలో గనక ఒకే ఒక్కడు వెళితే దాంట్లో మునిగిపోతాడట. కాబట్టి సమూహంగా వెళ్ళాలి. కాబట్టి ఈ గోపికలందరినీ కూడా ముందు పెట్టుకుని వెళుతూ ఉన్నారు గోదాదేవి. కృష్ణ పరమాత్మ కూడా వెన్న దొంగిలించాలి అంటే సమూహంగా వెళ్ళేవాడు. ఒకడిని నిలబెట్టేవాడు, ఉంగుంటే వాడి మీద ఒకడు నిలబడేవాడు, వాడి మీద ఒకడు నిలబడేవాడు. వాళ్ళందరి మీద కృష్ణుడు నిలుచుని ఆ ఉట్టిలో ఉండేటువంటి వెన్న తీసుకొని తాను ఒక్కడు మాత్రమే కదా అందరికీ కూడా ఇచ్చి తాను భుజించేటువంటి వాడు. అదేవిధంగా ఒక మధురమైనటువంటి పదార్థం గనక చేజిక్కితే ఎట్లా అయితే అందరికీ ఇచ్చి మనం ఆస్వాదిస్తూ ఉంటామో, అదే విధముగా భగవదనుభవం చేసేటువంటి సందర్భంలో కూడాను ఇలా చెయ్యాలి. మీరంతా కూడా మీలో నిద్రాణముగా ఉండేటువంటి దైవీ శక్తిని మేల్కొలపండి అని ప్రబోధిస్తూ గోదాదేవి ఒక్కొక్క గోపబాలికను కూడా మేల్కొలుపుతూ ముందుకు సాగుతూ ఉంది. ఇవాల్టి ఈ గోపబాలిక యొక్క వైశిష్ట్యం ఏమిటి అంటే, నాయగ పెణ్బిళ్ళాయ్, భగవదనుభవంలో పూర్తి అనుభవం ఉన్నటువంటి గోపబాలిక. నిన్న చెప్పుకున్నాం, ఆ గోష్ఠిలో కొత్తగా చేరినటువంటి పిల్ల కాబట్టి లేవకపోవడంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. ఇప్పుడు ఒక స్కూల్లో చేరామనుకోండి, ఆ స్కూల్లో కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అది తెలియడానికి ఓ 10 రోజులు పడుతుంది, 4 రోజులు పడుతుంది. అక్కడి నుంచి స్కూల్ మారాడనుకోండి, అక్కడ కూడా కొన్ని కొత్త కట్టుబాట్లు ఉంటాయి, అది తెలియడానికి కొంత రోజులు పడుతుంది. కానీ పాతగా ఉన్నటువంటి వాడికి అక్కడ ఉండేటువంటి కట్టుబాటు తెలుస్తుందా లేదా? అలాగే అత్తవారింటికి వెళ్ళింది ఒక కోడలు, అక్కడ తెలియడానికి కొన్ని రోజులు పడుతుంది. అదే ఒక 5-6 సంవత్సరాలు అయిపోతే అక్కడంతా అలవాటు పడుతుందా లేదా? అదేవిధంగా నిన్న మనం చెప్పుకున్నటువంటి గోపబాలిక కొత్తగా భగవదనుభవంలో ప్రవేశించింది కాబట్టి లేవకపోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఇవాల్టి ఈ గోపబాలికకు భగవదనుభవం చాలా మెండుగా ఉంది. వీళ్ళందరికీ కూడా నాయకురాలుగా ఉండేటువంటి ఆమె కూడా మేల్కోలేదు. అంటే భగవదనుభవం చేస్తూ భాగవతుల్ని తాను పట్టించుకోలేదు అని మనం అర్థం చేసుకోవాలన్నమాట. వీళ్ళకి ఆశ్చర్యం వేసింది, అదేంటి ఇంత అనుభవం ఉన్నటువంటి ఆమె పప్పులో కాలేసిందే అని. ఎప్పుడు కూడా ఎంత గొప్పవాడైనా సరే కొన్ని సందర్భాలలో ఈ ప్రకృతిలో ఉండేటువంటి వైపరీత్యాలకు తలొగ్గవలసిందే అని మనకు శాస్త్రం చెబుతుంది. భగవంతుడి యొక్క భక్తుడు అక్రూరుడు చాలా గొప్ప మహానుభావుడు. కృష్ణ పరమాత్మను మధురానగరానికి తీసుకుని రావాలి అంటే కంసుడే సాక్షాత్తు అక్రూరా నువ్వైతే బాగుంటుంది అని అక్రూరుణ్ణి పంపించాడు. అక్రూరుడు కాస్త సుప్రభాతాచ మేనిషా అని సంతోషపడుతూ, నేను ఏ పాపం చేశానో కంసుడి దగ్గరికి కృష్ణ పరమాత్మను తీసుకుని వెళుతూ ఉన్నాను, కృష్ణ పరమాత్మకు ఎలాంటి ఇబ్బంది కూడా రాకుండా ఉండాలి అని ప్రార్థిస్తూ, అదే సందర్భంలో కృష్ణ సందర్శనం చేస్తూ ఉన్నాను అనేటువంటి ఆనందంతో ఆయన బృందావనానికి వెళ్ళాడు. ఎలా వెళ్ళాట? అక్కడ మట్టిలో పొరలాడు, అక్కడ కృష్ణుడి యొక్క పాద ముద్రలు ఉంటే దానికి ముద్దు పెట్టాడు. అట్లా ఆ కృష్ణ పరమాత్మ మీద అత్యంతమైనటువంటి భక్తి ఉన్నటువంటి వాడు అక్రూరుడు కదా. అలాంటి అక్రూరుడు కూడా ఒకానొక సందర్భంలో ఒక పొరపాటు చేశాడు. అందరికీ తెలిసినటువంటి విషయమే, ప్రఖ్యాతమైనటువంటి విషయం శమంతక ఉపాఖ్యానము అని. శమంతక మణి అనేటువంటి ఒక మణి సత్రాజిత్తు అనేటువంటి వాడికి దొరికింది. అది అతను సూర్య ఉపాసన చేస్తూ ఉండడం వల్ల సూర్యుడు అతన్ని అనుగ్రహించి ఆ మణిని ఇచ్చాడు. ఆ మణి ఎక్కడ ఉంటే అక్కడ కొంత బంగారం వస్తుంది అనేటువంటిది ప్రతీతి. అలాంటి మణిని వేసుకుని అతడు ద్వారకా నగరానికి వచ్చాడు. ఆ వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళంతా, వచ్చేటువంటి వాడు సాక్షాత్తు సూర్యుడేనేమో అని భ్రమపడేట్టుగా ఉందట ఆ మణి ఆయన కంఠంలో ధరిస్తే. కృష్ణ పరమాత్మ చిరునవ్వు నవ్వి, ఆ వచ్చినటువంటి వాడు సత్రాజిత్తు సూర్య ఉపాసన చేయడం వల్ల ఈ శమంతక మణి అనేటువంటిది అతనికి దొరికింది, అంతే తప్ప సూర్యుడు కాదయ్యా అని చెప్పి అన్నాడు. సత్రాజిత్తుకి అన్ని మర్యాదలు చేశారు. వెళ్ళేటువంటి సందర్భంలో కృష్ణుడు అన్నాడు కదా, ఏమనుకోకుండా ఆ మణిని నాకు ఇవ్వగలవా అంటే, నాకు కాదు తన
తాతకు ఇవ్వగలవా అని అడిగాడు ఉగ్రసేనుడికి. అతను కాస్త నాకు ఇవ్వడం కుదరదు, ఈ మణి నాకు చాలా అత్యంత ప్రీతిపాత్రమైనటువంటిది అని అనేశాడు. అక్కడికి ఆ కథ ముగిసింది. సరే వెళ్ళాడు. కొంతకాలం తర్వాత ఆ మణిని తమ్ముడైనటువంటి ప్రసేనుడు వేసుకుని అడవికి వెళ్ళడం జరిగింది. అక్కడ సింహం కాస్త అతన్ని చంపేసింది. ఆ మణిని తాను తీసుకుని వెళ్ళింది. ఆ మరిసేటువంటి మణిని జాంబవంతుడు చూశాడు. ఆ సింహాన్ని సంహరించాడు. ఆ మణి తన దగ్గర పెట్టుకున్నాడు. సరే కొంతకాలం తర్వాత తమ్ముడు రాకపోయేసరికి ఏమైపోయాడో అని వెతికారు. ప్రసేనుడు కాస్త మరణించి ఉన్నాడు. వాళ్ళు అనుకున్నారు కదా, కృష్ణుడే ఆ ప్రసేనుణ్ణి సంహరించి ఉండవచ్చు అని అనుకున్నారు. సరే ఏతావాత ఈ విషయం కాస్త కృష్ణ పరమాత్మకు తెలిసింది. కృష్ణ పరమాత్మ తన మీద పడ్డటువంటి నిందను ఎట్లా అయినా తుడి చేసుకోవాలి అని చెప్పి తాను అడవికి వెళ్ళాడు. అక్కడ సరే ప్రసేనుడి దగ్గర ఉండేటువంటి సింహపు ముద్రలన్నీ కూడా చూశాడు. అక్కడి నుంచి కొంత దూరం వెళితే అక్కడ ఉండేటువంటి ఆ జాంబవంతుడి గుహ కనిపించింది. అక్కడ జాంబవంతుడితో పోరాటం చేశాడు. అదే సందర్భంలో ఆ జాంబవంతుడు కాస్త కృష్ణుడి యొక్క వైభవాన్ని తెలుసుకొని కృష్ణుడికి తన కుమార్తె అయినటువంటి జాంబవతినిచ్చి ఆ శమంతక మణిని కూడా కృష్ణుడికే ఇచ్చి వివాహం చేశాడు. బాగానే ఉంది. తర్వాత ఈ విషయం తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు కాస్త సిగ్గుపడ్డాడు. సత్రాజిత్తుకి ఈ మణిని కాస్త ఇచ్చివేసి, దీనికోసం నేనేమి కక్కుర్తి పడలేదయ్యా, ఈ మణి నాకు అవసరమే లేదు, నీ దగ్గరే ఉంచేసుకో అన్నాడు. సత్రాజిత్తుకి కాస్త బాధ కలిగింది. నేను చాలా పొరపాటు చేశాను అని అనుకున్నాడు. తన కుమార్తె అయినటువంటి సత్యభామను కృష్ణ పరమాత్మకు ఇచ్చి వివాహం చేసి ఆ కృష్ణ పరమాత్మకు ఉపాయనంగా ఈ మణిని ఇవ్వబోతూ ఉంటే కృష్ణుడు అన్నాడు కదా, నాకు ఈ మణి అవసరం లేదయ్యా, ఈ మణితో వచ్చేటువంటి బంగారాన్ని మాత్రం ఇవ్వు, నేను దాన్ని ఉపయోగించుకుంటాను అన్నాడు. ఆ మణి కాస్త సత్రాజిత్తు దగ్గరే ఉంది. ఇక్కడ సత్రాజిత్తు శతధన్వుడు అనేటువంటి వాడికి ఒక వాగ్దానాన్ని చేశాడు. ముందు తన కుమార్తె అయినటువంటి సత్యభామను అతనికి ఇచ్చి వివాహము చేస్తాను అని. అది కాస్త ఆయన నెరవేర్చకుండా కృష్ణ పరమాత్మకు సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. ఈ విషయం తెలుసుకుని సత్రాజిత్తు బాధపడుతూ ఉంటే అతని దగ్గరికి అక్రూరుడు కృతవర్మ అనేటువంటి ఇద్దరు వచ్చారు. అక్రూరుడు అంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి మహాభక్తుడే. ఆయన వచ్చి ఈ శతధనుడికి చెప్పడం ప్రారంభించాడు. చూసావా, నేను అంత మోసం చేశాడు సత్రాజిత్తు, తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తాను అని చెప్పి నిన్ను మోసం చేశాడు కదా, దీనికి ఏ విధంగా అయినా సరే నువ్వు పగ తీర్చుకోవాలి అని చెప్పి అతనికి కాస్త బాగా ఎక్కించారు అతనికి. దాంట్లో అక్రూరుడు కూడా ఉన్నాడు. అక్రూరుడు సాక్షాత్తు కృష్ణ భక్తుడు, కానీ మనస్సు చూడండి ఎట్లా మారిపోయిందో. ఐశ్వర్యం వచ్చినా ఏదైనా ఒక కొత్త వస్తువు వచ్చినా ఎట్లా మారిపోతుంది అని మనం చెప్పలేం కదా. భాగవతంలో ఉండేటువంటి దృష్టాంతం అంటే ఇది. సరే ఈ శతధనుడు కాస్త ఆ సత్రాజిత్తుని సంహరించి ఆ మణి అపహరించుకుని వెళ్ళాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ మళ్ళీ అక్కడికి వచ్చి చూస్తే ఆ మణి లేదు, సత్రాజిత్తు కాస్త మరణించి ఉన్నాడు. ఎవరు ఈ పని చేసి ఉంటారు అని వెతుక్కుంటూ వెళ్ళగానే తెలిసింది అతనికి, ఈ శతధనువుడు అనేటువంటి వాడే ఈ పని చేసి ఉంటాడు అని. ఈ శతధనువుడు ఏం చేశాడయ్యా అంటే ఈ మణిని తీసుకుని వచ్చి కృతవర్మ దగ్గరికి వచ్చాడు. కృతవర్మ, నువ్వే కదా సలహా చెప్పింది నాకు, కాబట్టి ఈ మణి నీ దగ్గరే పెట్టేసుకో, నాకు వద్దు అన్నాడు. కృతవర్మ అన్నాడు కదా, సావుని ఎవరైనా బేరానికి తెచ్చుకుంటారా, కాబట్టి నాకు ఈ మణి వద్దు, నువ్వు వద్దు, నీతో సహవాసము వద్దు. చూడండి పక్కన ఎలాంటి వాళ్ళు చేరతారు. సలహా చెప్పేసేసి నువ్వు హత్య చేయి అని చెప్పి హత్య చేయించినటువంటి వాళ్ళు కాస్త తీరా తన గొంతు మీదకి వచ్చేటప్పటికి నాకేం సంబంధం లేదు, నీకేదో మంచి చెప్దామని వచ్చాము, మాకే సంబంధం లేదన్నాడు ఆయన. అయిపోయింది, నమ్మకం కాస్త వమ్మైంది. అక్కడి నుంచి మళ్ళీ అక్రూరుడి దగ్గరికి వచ్చాడు. అక్రూరుడిని ప్రాధేయపడ్డాడు. అక్రూరుడు అన్నాడు కదా, కృష్ణ పరమాత్మ అంటే సామాన్యమైనటువంటి వాడా, ఆయన చిన్నప్పుడే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు, అఘటితఘటన సామర్థ్యం కలిగినటువంటి వాడు, అలాంటి వాడితో శత్రుత్వం ఎవరైనా పెట్టుకుంటారా, నాకు వద్దనే వద్దు, ఆయనతో శత్రుత్వం నేను పెట్టుకోను అన్నాడు ఆయన. వెంటనే ఆయన అన్నాడు కదా, సరే ఎట్లాగైతే నన్ను కాపాడలేకపోయావు, కనీసం ఈ మణినైనా సరే నీ దగ్గర ఉంచుకో కొంతకాలం, ఒకవేళ బతికి పట్టగడితే ఈ మణిని నేను తీసుకుని వెళతాను అని చెప్పి అక్రూరుడి దగ్గర పెట్టాడు. అక్రూరుడు తీసుకున్నాడు ఆ మణిని. కొంత దూరం వెళ్ళిన తర్వాత అతను ఉండేటువంటి చోటు తెలుసుకునేటువంటి కృష్ణ పరమాత్మ ఈ శతధనుడిని కాస్త సంహరించి అతని దగ్గర ఎంత వెతికినా ఆ మణి మాత్రం కనిపించాల. ఈ మణి ఎక్కడికి పోయిందో ఎవరికీ అర్థం కాల.
కొంతకాలం తర్వాత ద్వారకలో ఉండేటువంటి అక్రూరుడికి కాస్త భయం వేయడం ప్రారంభించింది. ఈ మణి తన దగ్గరే ఉన్నది కదా, ఈ మణి విషయం కనుక కృష్ణ పరమాత్మకు తెలిస్తే తనను ఏదైనా చేస్తారేమో అనేటువంటి భయంతో ఆ ద్వారకా నగరం నుంచి వెళ్ళిపోయాడు. కొంత దూరం వెళ్ళి అక్కడ ఉండడం ప్రారంభించాడు. ఈ మణి ద్వారా వచ్చేటువంటి ఐశ్వర్యం ఏదైతే ఉంటుందో, ఏదో కొంత ధర్మబుద్ధి ఉంది కదా, ఏదో కొంత గడ్డి తిన్నా ఆ ధర్మబుద్ధి ఉన్నది కాబట్టి అనేకమైనటువంటి సాధువులకి అందరికీ సంతర్పణ చేయడం అంతా ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ విషయం కృష్ణ పరమాత్మకు తెలిసింది, అనేకమైన సంతర్పణలు చేస్తూ ఉన్నాడని. కృష్ణ పరమాత్మకు కొంత అవగాహన అయింది, ఓహో ఈ మణి ఇతని దగ్గరే ఉండవచ్చు అని. ఈ ద్వారకా నగరంలో ఎప్పుడైతే అక్రూరుడు వెళ్ళిపోయాడో ప్రకృతి వైపరీత్యాలన్నీ ఏర్పడడం ప్రారంభించింది, ఈతి బాధలన్నీ రావడం ప్రారంభించింది. ఆ సందర్భంలో పండితులైన వాళ్ళు అన్నారు కదా, నాయన ఈ అక్రూరుడు యొక్క తండ్రి శ్వఫల్కుడు అనేటువంటి మహనీయుడు ఒకానొక సందర్భంలో కాశీనగరంలో ఇట్లానే ఈతి బాధలు వస్తే ఆయన వచ్చాట. ఆ సందర్భంలో అక్కడ ఈతి బాధలంతా తగ్గిపోయి ప్రశాంతంగా ఉన్నారు అని ప్రతీతి. ఆయన కుమారుడే అక్రూరుడు కాబట్టి అక్రూరుడు ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ వైపరీత్యమై అంతా కూడా వచ్చి ఉండవచ్చు. కాబట్టి అక్రూరుణ్ణి తీసుకుని వస్తే సరిపోతుంది అని అన్నారు. కృష్ణ పరమాత్మ అక్రూరుడి దగ్గరికి వెళ్ళాడు. వెంటనే చెప్పాడు అక్రూరుడు, అక్రూరా నీ దగ్గర మణి ఉన్నది అనే విషయం నాకు ఎప్పుడో తెలుసు, కానీ నువ్వు నా భక్తుడివి, నేనేం చేయలేను నేను. కానీ నా మీద ఒక పెద్ద నింద ఉంది. ఈ మణి నేనే అపహరించాను, మళ్ళీ సత్రాజితు దగ్గర నుంచి తర్వాత నాకు దొరికినా కూడా నేను చెప్పడం లేదు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏమిటి అంటే ఈ మణిని ఈ సభలో, నిండు సభలో అందరికీ చూపించే చాలు, ఇంకెవరికి ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా లేదు. ధర్మాత్ముడివి కాబట్టి ధర్మమైనటువంటి విధంగానే దీన్ని ఉపయోగిస్తున్నావు కాబట్టి ఈ మణి నీ దగ్గరే ఉంచుకో, పర్వాలేదు అని అన్నాడు. తర్వాత కథ అందరికీ కూడా తెలిసిందే. కాబట్టి దీనివల్ల మనకేం తెలుస్తుందంటే ఎంత గొప్ప మహనీయుడైనప్పటికీ కూడాను, ఎంత గొప్పవాడైనప్పటికీ కూడాను ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఈ కామము, క్రోధము ఇలాంటి వాటి వల్ల వాడు ఎలా ప్రవర్తిస్తాడు అంటే తన జ్ఞానాన్నంతా కూడా పోగొట్టుకుని అజ్ఞానిలానే ప్రవర్తిస్తాడు. అక్రూరుడి గురించి చెప్పుకున్నాం కదా మనం. విశ్వామిత్ర మహర్షి ఎంత గొప్పవాడండి, గొప్ప రాజు ఆయన. అంత గొప్ప రాజైనటువంటి వాడు, క్షత్రియుడైనటువంటి వాడు, క్షత్రియోచిత కర్మ చేస్తూ ప్రశాంతంగా ఉండవలసినటువంటి వాడు వశిష్ఠ మహర్షి మీద కోపంతో తాను బ్రహ్మర్షి అయ్యాడు. బ్రహ్మర్షి అయినంత వరకు బాగానే ఉన్నది, కానీ ఎంత కష్టపడ్డాడు ఆయన. తన ఇంకిత జ్ఞానాన్ని కోల్పోయాడే. వచ్చాడు వశిష్ఠ మహర్షి దగ్గర ఆతిథ్యాన్ని స్వీకరించాడు. ఆయన దగ్గర ఒక గోవు ఉన్నది, కామధేనువు, అది అడిగినదంతా కూడా ఇస్తూ ఉన్నది. కాబట్టి విశ్వామిత్ర మహర్షి అనుకున్నాడు కదా, ఇది నా దగ్గర ఉంటే బాగుంటుంది, మహర్షి దగ్గర ఎందుకు అని అనుకున్నాడు. మహర్షి నాకు ఇస్తావా అని అన్నాడు. ఆయన కాస్త నాదే ఉన్నది, ఆ కామధేనువు వస్తే తీసుకుని వెళ్ళండి అన్నాడు. కామధేనువు కాస్త నేను వెళ్ళనంది. సరే ఎట్లా అయితే దాని ఇష్టం నీ ఇష్టం, మీరిద్దరూ మాట్లాడుకోండి అన్నాడు. దాన్ని ఎట్లా అయినా బలవంతంగా తీసుకుని వెళ్ళాలి అని ప్రయత్నిస్తే ఆ కామధేను యొక్క ముక్కు నుంచి అనేక మంది సైనికులు వచ్చి ఈ విశ్వామిత్రుడికి, గాధేయుడు అని పేరు విశ్వామిత్రుడికి మొట్టమొదట. గాధి అనేటువంటి వాడు కుమారుడు, ఆయన క్షత్రియుడు కాబట్టి కుశధ్వజుడు అనేటువంటి వాడి యొక్క వంశానికి సంబంధించినటువంటి వాడు గాధేయుడు అని పేరు. ఆయన బ్రహ్మర్షి అయిన తర్వాత విశ్వామిత్రుడు అని పేరు వచ్చింది. ఎంత కష్టపడ్డాడు. మొట్టమొదట ఉత్తర దిక్కుకు వెళ్ళాడు, పెద్ద తపస్సు చేశాడు. తపస్సు చేసి శివుణ్ణి మెప్పించి ఎన్నో రకాల అస్త్రాలన్నీ కూడా సంపాదించుకున్నాడు. ఆ అస్త్రాలు ఎందుకు సంపాదించుకున్నాడు అంటే వశిష్ఠ మహర్షి మీద తాను పగ తీర్చుకోవాలి. వశిష్ఠ మహర్షి ఏదో ప్రశాంతంగా ఆశ్రమంలో తపస్సు చేసుకునేటువంటి వాడు, అలాంటి వాడి మీద ఇతని ప్రతాపం ఏంటి? అలా ఏమీ లేదు, ఎలా అయినా పగ తీర్చుకోవాలి అని అనుకున్నాడు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా ఉత్తర దిక్కుకు వెళ్ళి తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఈ లోకంలో ఎన్ని అస్త్రాలు శస్త్రాలు ఉంటాయో అవన్నీ కూడా నాకు ఉపదేశించు అని అన్నాడు. ఆయన ఉపదేశించాడు. అవన్నీ ఒక రథంలో వేసుకుని వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? పెద్ద యుద్ధం చేసేవాళ్ళగా వశిష్ఠ మహర్షి మీదకి వచ్చాడు దండయాత్ర చేయడానికి. ఆయన సామాన్యమైనటువంటి ఒక మహర్షి, ఆయన మీద ఈయన ప్రతాపం. అంటే చూడండి, ఒక ఆశ అనేటువంటిది ఒక క్షత్రియుడైనటువంటి వాడి మనస్సులో కూడా ఎలాంటి విషాన్ని నింపిందో చూడండి.
వచ్చాడు, అనేకమైన అస్త్రశస్త్రాలు ప్రయోగించాడు. ఆశ్రమంలో ఉండేటువంటి వాళ్ళంతా పరుగులు తీయడం ప్రారంభించారు. ఆశ్రమం అంతా కాలిపోతోంది. ఇక వశిష్ఠ మహర్షి అంతవరకు ఓర్చుకొని ఉన్నటువంటి వాడికి కాస్త కోపం వచ్చింది. ఇక ఇలా అయితే ఇతనికి మనం బుద్ధి చెప్పలేమని అనుకున్నాడు. తన బ్రహ్మదండాన్ని ముందు ఉంచుకొని, విశ్వామిత్ర, నీ ప్రయత్నం ఏం చేస్తావో చూద్దాము, నువ్వు ఎట్లా సంహరిస్తావో నేను కూడా చూస్తాను, నీ అస్త్రశస్త్రాలు ఏ మాత్రం పనిచేస్తాయో నేను కూడా చూస్తాను, ప్రయోగించు అన్నాడు. ఎన్నో అస్త్రాలు ప్రయోగించాడు. ఎన్ని ప్రయోగించినా అన్నీ కూడా ఈ బ్రహ్మదండం లోపల తీసేసుకుంటూనే ఉంది. ఆకలేస్తే తిన్నట్టుగా తింటూనే ఉంది తప్ప ఏది కూడా వశిష్ఠ మహర్షిని ఏమీ చేయలేకపోతూ ఉన్నది. అప్పుడంటాడు, దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం. చిచి, ఇది ప్రయోజనం లేదు. ఇట్లా కాదు, వశిష్ఠ మహర్షి మీద నేను నా పగ తీర్చుకోవాలి అంటే ఇట్లా సరిపోదు, ఏ విధంగా అయినా సరే నేను కూడా బ్రహ్మర్షిని అవ్వాల్సిందే అన్నాడు. తర్వాత రకరకాల దిక్కుల్లోకి వెళ్ళి రకరకాలుగా తాను తపస్సు చేసి చివరికి బ్రహ్మర్షి అయ్యాడు అనుకోండి. దాంట్లో కూడా ఉత్తర దిక్కులో తపస్సు చేసిన మొట్టమొదట ఋషి అని అన్నాడు, తర్వాత మొట్టమొదట రాజఋషి అన్నాడు, తర్వాత ఋషి అన్నాడు, తర్వాత మహర్షి అన్నాడు. అప్పుడు అడిగాడు కదా బ్రహ్మగారు వచ్చినప్పుడు, అట్లా అయితే నేను మహర్షిని అన్నావు కదా, నా ఇంద్రియాలన్నీ కూడా నా వశంలో ఉన్నాయా బ్రహ్మ అని అడిగాడు. ఆయన అన్నాడు కదా, ఇంద్రియాలు వశంలో అవ్వడం ఏమీ లేదయ్యా, మామూలుగా మహర్షి అయ్యావు, నీకే తెలుస్తుంది అన్నాడు. కొంతకాలం తర్వాత మళ్ళీ ఏదో కోపం వచ్చి తన తపస్సును అంతటినీ కూడా ఏ దిక్కులో తపస్సు చేసినా ఏదో విధంగా దాన్ని పోగొట్టుకుంటూనే ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. ఎన్నో, ఒక్కసారి కాదు, 4-5 సార్లు అట్లా తపస్సు పోగొట్టుకుని చివరికి అర్థమైంది, ఓహో నా తపస్సు అంతా నేను వృధా చేసుకుంటూ ఉన్నాను, ఇలా తపస్సుని వృధా చేసుకోకూడదు. వశిష్ఠ మహర్షి ఎట్లా అయితే తన మనోనిగ్రహంతో అట్లానే ఉన్నాడో అట్లా అప్పుడు కదా బ్రహ్మర్షి అవ్వాల్సింది అని అనుకున్నాడు. చిట్ట చివరి ప్రయత్నంగా ఎన్ని రకాల సమస్యలు వచ్చినా, ఎన్ని పరీక్షలు దేవతలు చేసినా దాన్ని అట్లా పోరాడి తాను నిలబడి బ్రహ్మర్షి అయ్యాడు విశ్వామిత్రుడు. కానీ దీని అంతటికీ కారణం ఏమిటి? కొన్ని సందర్భాలలో కొన్ని లక్ష్యాన్ని మనం చేరుకునేటప్పుడు ఒకటి సరైన దిశగా, ఒకటి అపసవ్యమైనటువంటి దిశగా ప్రయాణిస్తూ ఉన్నది. అదృష్టవశాత్తు విశ్వామిత్ర మహర్షి తన పగనంతటిని పక్కన పెట్టి బ్రహ్మర్షి అవ్వాలి అని అనుకుని అట్లా పోయాడు కాబట్టి బాగుపడ్డాడు. కానీ అదే కనుక వేరే రకంగా వెళ్ళి ఉంటే అది భగవద్ అనుగ్రహం ఉండాలన్నమాట. భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటే వాళ్ళు సరి అయినటువంటి దిక్కులో ప్రయాణం చేస్తారు. కాబట్టి ఇక్కడ ఈ గోపబాలిక ఎంతో భగవదనుభవం ఉన్నటువంటిదే అయినా సాక్షాత్తు భగవంతుణ్ణే మనం మాట్లాడుతూ ఉంటే ఇక భగవద్భక్తుల యొక్క విషయం చెప్పాలా అన్నట్టుగా, అంటే ఆ మాయలో పడిపోయింది. అందుకని పెయిప్పెಣ್ಣే అని అంటారు ఈ పాశురంలో. మాయలో పడిపోయి అట్లానే పరుండి ఉంటే వీళ్ళంతా వెళ్ళి ఏమ్మా తెల్లవారింది ఇంకా లేవకపోతే ఎట్లా, ఇంత అనుభవం ఉన్నటువంటి దానివి, భగవద్భక్తుల వైభవాన్ని తెలుసుకున్నటువంటి దానివి ఇట్లా నిద్రపోతే సరియా అని అంటే, తెల్లవారడానికి గుర్తులు చెప్పండి అంటే ఒక్కొక్క దానికి కీసి என்று எங்கும் ஆனைச்சாத்தன் கலந்து பேசின பேச்சரவன் கேட்டிலையோ பெய்ப்பெண்ணே. కీచు అని చెప్పి కీసి ఎండ్రు అని ఎంగుం అంతటా కూడా ఆనైచ్చాత్తన్ భరద్వాజ పక్షులన్నీ కూడా కలందు ఒకదానితో ఒకటి పేసిన పేచ్చరవ మాట్లాడుకుండేటువంటి ఆ అరవం అంటే ఆ శబ్దము నీకు వినపడలేదా, కేటిలయో నువ్వు వినలేదా అని అంటూ ఉన్నారు. ఇక్కడ భరద్వాజ పక్షి అని చెప్పడానికి, ఈ పక్షి అనడానికి ఎన్నో తార్కాణాలు చెప్తారు. కీసు అనేటువంటి ఆ శబ్దానికి కానీ, భరద్వాజ పక్షి అని చెప్పడానికి కానీ ఎన్నో విశేషార్థాలు పెద్దలు మనకు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు కలందు పేసిన పేచ్చరవం, ఒక పక్షితో ఒక పక్షి కలిసి మాట్లాడుకుంటూ ఉన్నాయి. వాటికి కూడా కొంత ఇంగిత జ్ఞానం ఉంది. ఎక్కడికైనా బయలుదేరి వెళ్ళాలి అంటే కలిసి మాట్లాడుకొని వెళ్ళడము, కలిసి ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం అనేటువంటి మంచితనం ఉందమ్మా. మరి నువ్వేమిటో భగవదనుభవాన్ని ఒక్కదానివే చెయ్యాలి అని చెప్పి భగవదనుభవం చేస్తూ ఉన్నావు, మాతో కలిసి మాట్లాడాలి కదా అని ఒక అర్థము. ఇంకో అర్థము కలందు పేసిన పేచ్చరవం భరద్వాజ పక్షి అని చెప్పడము, కలందు పేసిన పేచరం చెప్పడం వల్ల ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించుకుంటూనే ఉపనిషత్తులు ఏర్పడ్డాయి, ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించుకుంటూనే రామాయణం ఏర్పడింది, ఒకళ్ళతో ఒకళ్ళు సంభాషించుకుంటూనే భారతం ఏర్పడింది. ఇప్పుడు రామాయణం ఎట్లా ఏర్పడింది? వాల్మీకి మహర్షి నారద మహర్షిని ప్రశ్నిస్తే రామాయణం ఉద్భవించింది. జనమేజయుడు వైశంపాయనుణ్ణి ప్రశ్నిస్తే భారతం ఏర్పడింది.
శుక మహర్షిని పరీక్షిత్తు ప్రశ్నిస్తే భాగవతం ఏర్పడింది. ఇట్లా ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకుంటూ ఉంటేనే ఇన్ని వాంగ్మయాలు ఏర్పడ్డాయమ్మా. ఈ వాంగ్మయాలలో సారభూతమైనటువంటి విషయం ఏమిటి అంటే భగవంతుడు చాలా ఉత్కృష్టమైనటువంటి వాడు, ఆ భగవంతుడి కంటే కూడాను భగవద్భక్తులు చాలా ఉత్కృష్టమైనటువంటి వాళ్ళు అని కదా. ఇప్పుడు ఒక తీగ ఉంటుంది, ఆ తీగ అట్లా వెళ్ళి పాకుతూ వెళ్ళి ఒక స్తంభానికి వెళ్ళి ఎక్కాలి అంటే దానికి ఏం చేస్తారంటే ఒక చిన్న కర్ర పెడతారండి. ఇక్కడ తీగ ఉంటుంది, అక్కడ ఒక స్తంభం ఉంటుంది, ఆ స్తంభం దగ్గరికి ఈ తీగ అలా వెళ్ళిపోవాలి అంటే ఒక కర్ర అట్లా పెడతారట. ఆ తీగ ఏం చేస్తుంది, ఆ కర్రకు అట్లా అల్లుకొని ఆ స్తంభానికి చుట్టుకుంటుంది. అదే కనుక దాన్ని అట్లా వదిలేశారనుకోండి, గజిబిజి గందరగోళంగా అల్లుకొని వెళ్ళి ఎటువైపు పడితే అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని ఒకే వైపు అల్లించాలి అంటే ఆ కర్ర ఎట్లా అయితే ఊతంగా ఉంటుందో అదేవిధంగా భగవద్భక్తుడిగా మార్చి ఆ భగవద్భక్తుడిని ఆచార్యుడి వరకు తీసుకుని వచ్చేటువంటి వాళ్ళు ఎవరు అంటే భగవద్భక్తులట, పక్కన ఉండేటువంటి వాళ్ళే. సత్సంగాత్ భవ నిస్పృహో గురుముఖాత్ శ్రీశం ప్రపద్యాత్మవాన్ అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి నువ్వు చక్కగా తీర్చిదిద్దబడి గురువును ఆశ్రయించి భగవంతుణ్ణి పొందాలి అంటే ఆ మార్గంలో నిన్ను తీర్చిదిద్దేటువంటి వాళ్ళు ఎవరంటే నీతో ఉండేటువంటి భగవద్భక్తులే కదా. మరి అలాంటి ఆ విశేషాలన్నీ కూడా ఇతిహాస పురాణాలలో ఉపనిషత్తుల్లో కానీ నువ్వు చూడలేదా? ఇలా చూసినటువంటి దానివి ఇంకా ఇలా నీ ఆ భగవంతుని యొక్క మాయలో పడి భగవద్ అనుభవమే చేస్తూ ఉన్నావే అమ్మా అని చెప్పి ఈ పాశురంలో కలంద్ పేర్చిన పేచ్చరవం కేట్టిలయో పెయిప్పెన్నే ఓ వెర్రిబాగులదానా, ఇంత తెలిసినా కూడా నువ్వు మళ్ళీ హరిమాయలోనే పడిపోయావా, భగవంతుడి మాయలోనే పడిపోతే ఎట్లా అమ్మా అని చెప్తూ పెయిప్పెన్నే అని ఇంకో గుర్తు కూడా చెప్తున్నారు. కాశుం పిరప్పుం కలహలప్ప కైపేర్త్ వాసనరంగుయల ఆచ్యర్ మత్తినాల్ ఓసైపడుత్త తైరరవం కేట్టిలయో. అమ్మా, ఈ రేపల్లెలో ఉండేటువంటి గోపవనితలంతా కూడా వాళ్ళంతా పెరుగుని చిలుకుతూ ఉన్నారు. ఆ చిలికేటువంటి సందర్భంలో వాళ్ళ మెళ్ళల్లో కానీ చేతుల్లో కానీ అనేకమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి కదా. ఆ ఒరుపిడికి ఈ పెరుగు శబ్దం వైపు చిలికేటువంటి ఈ పెరుగు శబ్దము, తర్వాత ఈ ఉండేటువంటి ఆభరణాల శబ్దము, ఈ ఆభరణాల శబ్దము తర్వాత తమ కొప్పులు వీడిపోయి ఆ కొప్పులలో ఉండేటువంటి సువాసన, అంటే రెండు రకాల వృత్తాంతాలు చెప్తున్నారు. ఒకటి శబ్దము, ఒకటి సువాసన. శబ్దం ఏమిటి? పెరుగును చిలికేటువంటి శబ్దము, ఆ పెరుగును చిలుకుతూ ఉండగా వాళ్ళు చేసేటువంటి హరినామ సంకీర్తన, అదే సందర్భంలో వాళ్ళు ధరించినటువంటి ఆభరణాల సవ్వడి, ఈ మూడు కూడా చేరి పెద్ద శబ్దంగా గోకులమంతా వ్యాపించి ఉన్నదే. ఆ శబ్దం నీకు వినపడలేదా? అదే సందర్భంలో వాళ్ళు అంత కష్టపడి చిలుకుతూ ఉంటే వాళ్ళు కొప్పులంతా కూడా విడిపోయి ఆ కొప్పులలో వచ్చేటువంటి ఆ సువాసన అంతా కూడా రేపల్లె మొత్తం ఆవరించిందే. ఆ సువాసన కూడా నీ ముక్కులో పడలేదా అని ప్రశ్న వేస్తూ ఉన్నారు ఇక్కడ. మనకు భాగవతంలో కూడా ఉద్గాయతీనాం అరవిందలోచనం వ్రజాంగనానాం దివమస్పృశధ్వని దధ్నశ్చ నిర్మంథన శబ్దమిశ్రితో నిరస్యతే ఏన దిశామమంగళం అని కీర్తిస్తారు. ఈ గోపవనిత అంతా కూడా ఏం చేస్తున్నట్ట అంటే ఉద్గాయతీనాం అరవిందలోచనం, ఆ పెరుగు చిలుకుతూ ఏం చేస్తున్నారు? గోవింద వాసుదేవ నారాయణ దామోదర అంటూ అనేకమైనటువంటి నామాలు చెప్తూ ఉన్నట్ట. వ్రజాంగనాన దివం అస్పృశత్ ధ్వని, ఈ గోపవనితల యొక్క ఈ నామ సంకీర్తనంతా కూడా ఈ ధ్వని దివం అస్పృశత్ అంబరాన్ని అంటే దధ్నశ్చ నిర్మంథన శబ్దమిశ్రిత. ఈ పెరుగును చిరికేటువంటి సందర్భంలో ఈ పెరుగు యొక్క సవ్వడి, ఈ ఆభరణాల సవ్వడి, ఈ నామ సంకీర్తన యొక్క సవ్వడి ఇవన్నీ కూడాను ఆకాశాన్ని అంటాయి. నిరస్యతే ఏన దిశామమంగళం, ఆ దిక్కుల్లో ఏదైనా అమంగళకరమైనటువంటి జరుగుతూ ఉంటాయేమో ఆ అమంగళాలన్నీ పోగొట్టేట్లుగా వీళ్ళు నామ సంకీర్తన చేస్తూ ఉన్నారు అని
భాగవతం మనకు తెలియజేస్తుంది. మనకు గ్రామాల్లో చూస్తూ ఉంటాం, ఈ పైరు నాటేటప్పుడు లేకపోతే ఈ దంచేటప్పుడు వాళ్ళంతా కూడా అనేకమైనటువంటి ఆ జానపద సంకీర్తనలు పాడుతూ ఉంటారు. ఎందువల్ల? ఆ కష్టం పోగొట్టుకోవడం కోసం వాళ్ళు పాడుతూ ఉంటారు అన్నమాట. మరి ఈ రేపల్లెలో ఏం చేస్తారట వాళ్ళు? కేవలం కృష్ణ, దామోదర, కేశవ, ముకుంద అని చెప్పి వాళ్ళంతా కూడా ఎప్పుడు కూడా భగవన్నామ సంకీర్తనే చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో కృష్ణుడు వచ్చి ఏం చేస్తాడు? ఎదురుగా నిలబడతాడట. ఎదురుగా నిలబడి నాకు కొంచెం వెన్నయ్యవా అని అడుగుతాడట. వాళ్ళు ఇవ్వము అంటారు. బుంగమూతి పెట్టుకుని వెనక్కి వెళ్ళి తిరుగుతాడు. మళ్ళీ ఆయన ముఖం చూసి ఆయనకి ఇంత వెన్న ఇస్తారు. కొన్ని ఇళ్లలోకి వెళతాడు. వాళ్ళు ఆ బుడ్డి దీపాలు పెట్టుకుని చిలుకుతూ ఉంటే వెళ్ళి ఒక్కసారి ఊదేస్తాడట. వెన్నంతా వస్తుంది కదా పాపం, మళ్ళీ దాన్ని వెలిగించేలోపే ఆ వెన్నంతా తాను అపహరించి మింగేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఈ రకమైనటువంటి లీలలన్నీ కూడా జరిగేటువంటి ఈ రేపల్లెలో నువ్వు ఇదంతా కూడా, ఈ శబ్దం అంతా కూడా నీకు వినపడలేదా అని చెప్పేటువంటి సందర్భంలో ఒక చిన్ని ఇతివృత్తాన్ని చెప్తారు మన పెద్దలు వ్యాఖ్యానంలో. ఏమిటి అంటే, అక్కడ కాశుం పిరప్పుం కలహలప్ప కైభేర్త్ అచ్చుత్తాలి ఆమైత్తాలి అని అంటారు మామూలుగా తమిళ సంప్రదాయాల్లో. ఈ దిష్టి పోవడానికి మనం కూడా చూస్తూ ఉంటాం, మన పిల్లలకి ఈ పులిగోరు అని వేస్తారు కదా. దేనికోసం అంటే పిల్లలకు ఎలాంటి దిష్టి తగలకూడదు అని. ఒక్కొక్క జాతిలో కూడా ఉండేటువంటి కొన్ని వైభవాలు అవన్నీ కూడా. ఇప్పుడు మనం చూస్తాం, ఈ పిల్లలకి మంచి జరగాలి అని చెప్పి చేతికి ఒక తాడు, మెడలో ఒక తాడు వేస్తాం కదా. వీడు బాగా చదువుకుంటాడు, ఏ కాలేజీకో ఎక్కడికో వెళతాడు, ఒక ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటాడు, తర్వాత కాలేజీకి వెళతాడు. వెళ్ళగానే ఈ మీ చేతిలో ఒక తాడు, మెడలో ఒక తాడు చూస్తారు పక్కన ఉండేటువంటి స్నేహితులు. చూసి ఏమిటిది అని అడుగుతారు. వాడింటాడు, మా అమ్మ ఎప్పుడో చిన్నప్పుడు కట్టిందంటే. ఇంకా ఈ పిచ్చి నమ్మకాలు మూఢనమ్మకాలు ఏమిటి, తీసేయి అని అంటాడు. అనేటప్పటికి వీడికి కూడా కొంత నిజమే, ఏం మరీ విచిత్రం కాకపోతే దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అని చెప్పి తీసేస్తాడు వాడు. కానీ పరమాత్మట తన మెడలో కట్టినటువంటి ఆధారాన్ని రంగనాథస్వామిలాగా కూడా ఉన్నప్పటికీ కూడా అలాగే ఉంచుకున్నట్ట. భట్టర్వారు అంటారు, శ్రీరంగనాథ క్షేత్రానికి వెళ్ళారు. వెళ్ళి అక్కడ రంగనాథస్వామి వైభవాన్ని కీర్తిస్తూ అంటారు కదా. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభైర్వైజయంతి సర్వేశత్వం కథయజితరాం రంగధామ్నః తదాస్తాం కూర్మవ్యాఘ్రీ నఖపరిమళ పంచహేతి యశోద నద్ధామౌఢ్యాభరణమధికం నస్సమాధిం ధినోతి. ఏమంటున్నారు అక్కడ? ఆ రంగనాథస్వామి యొక్క వక్షస్థలం మీద ఎన్నో రకాల మాలికలు. వక్షస్థల్యాం తులసి కమలా కౌస్తుభై వైజయంతి, తులసీమాల ఉంది, తర్వాత తామర పుష్పము మాల ఉన్నది, తర్వాత కౌస్తుభం ఉన్నది, అదే సందర్భంలో వైజయంతి మాల కూడా ఉన్నది. ఈ మాలలన్నీ కూడా చూస్తే మాకేమర్థమవుతోంది అంటే, సర్వేశత్వం కథయతి తరాం రంగధామ్నః తదాస్తాం, నువ్వు ఈ లోకాలన్నింటినీ కూడా ఏలుకునేటువంటి వాడివి అనే విషయం మాకు అర్థమవుతూ ఉన్నది. కానీ నీ మెళ్ళలో వీటితో పాటు ఇంకోటి కూడా ఉన్నది. ఏమిటి అంటే, కూర్మవ్యాఘ్రీ నఖ పరిమళ పంచహేతి యశోద నద్ధామౌఢ్యాభరణమధికం నస్సమాధిం ధినోతి. యశోదాదేవి నీకు దిష్టి తగులుతుందేమో అనేటువంటి ఉద్దేశంతో ఓ పులిగోరు, తర్వాత తాబేలు యొక్క గోరు, ఇవన్నీ కూడా కొన్ని దాన్ని ఏమంటారు పంచాయుధాలు అంటారు. పంచాయుధాలు అంటే ఈ ధనస్సు, బాణము, శంఖచక్రం కాదండి, పంచాయుధం అంటారు దాన్ని. అంటే కొన్ని రకాల ఈ జంతువులకు సంబంధించినటువంటి కొన్ని అవశేషాలు, అంటే ఆ పులిది, తర్వాత ఈ కూర్మ అనేది అంటే ఈ తాబేలుది, ఇట్లా కొన్ని జంతువుల యొక్క అవశేషాలు కనుక వేస్తే పిల్లలకు ఈ దిష్టి తగలదు అనేటువంటిది ఒక నమ్మకం. తప్పేం కాదు. దాన్ని అట్లానే ఆ పరమాత్మట రంగనాథుడిగా ఉన్నా కూడాను అట్లానే ధరించి ఉన్నట్ట. చూడండి ఎంత ప్రేమో. కొన్ని మనం పెద్దవాళ్ళం అయినప్పటికీ కూడా కొన్ని దాని సెంటిమెంట్స్ అంటారు ఇంగ్లీష్లో, వాళ్ళకు ఉండేటువంటి చాదస్తం అంటారా, తెలుగులో ఏమంటారో తెలియదు, కానీ దాని అలా ధరించి ఉండాలి. పెద్దలు వాళ్ళ ప్రేమని వ్యక్తం చేయడానికి మనకి ఇచ్చినటువంటి కొన్ని సాక్ష్యాలు, వాటిని అట్లా ఉంచుకుంటే వాళ్ళకి ఆనందం. ఎంత పెద్దవాడైనా చూడు, నా పిల్లవాడు ఎంత 30 ఏళ్ళు కాదు, 50 ఏళ్ళు కాదు, 90 ఏళ్ళు వచ్చినా తల్లికి పిల్లవాడే, ఇంకా చిన్న పిల్లవాళ్ళనే కనిపిస్తాడు కదా. అది ధరించినప్పుడు ఆ తల్లులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. రంగనాథ స్వామి కూడా యశోదాదేవి ఎప్పుడో వేసినటువంటి దాన్ని అట్లానే గుర్తుగా అలాగే పెట్టుకున్నాడు అని చెప్పి చమత్కారంగా వర్ణిస్తారు. అలాంటి ఆభరణాలట, జాతికి సంబంధించినటువంటి ఆభరణాలన్నీ కూడా
వాళ్ళు ధరించి ఆ పెరుగుని పాలని కూడా మధిస్తూ ఉంటే ఆ శబ్దం ఇట్లా వ్యాపించి ఉన్నది కదా అని అంటే అన్నమాచార్యుడు గొల్లలు చల్లలు కొని చిలుకగా వెళ్ళి వీరియాయే విష్ణు కథ. గొల్లలంతా కూడా ఆ గోపికలంతా కూడా గొల్లలు కొనకొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ. చల్లలు కొనకొని చిలుకగా ఆ పెరుగంతా మధిస్తూ ఉండగా ఆ విష్ణు కథ ఒకవైపేమో పెరుగు యొక్క శబ్దము, ఈ నామ సంకీర్తనంతా కూడా ఈ వ్రేపల్లంతా కూడా పెద్ద విష్ణు కథలా ఉన్నదే అని అనిపించిందట అన్నమాచార్యుడికి. మరి ఈ క్షీరసాగర మథనం చేస్తే ఎంతైతే శబ్దం వస్తుందో అంత శబ్దం ఈ వ్రేపల్లంతా కూడా వస్తోందమ్మా, నీకు వినపడలేదా? దాని గురించి అంటారు లీలాశుకుల వారు చమత్కారంగా, ఈ వ్రేపల్లెలో అందరూ కూడా ఆ మత్తుని ఎట్లా పెట్టి మధిస్తూ ఉంటే పెద్ద శబ్దం అయిందట. వైకుంఠంలో ఉండేటువంటి గరుత్మంతుడికి భయం వేసిందట. ఎక్కడో ఉండేటువంటి వాసుకి ఏమో గుండెలు దడబుట్టిందట. ఏమిటి ఎందువల్ల అని అంటే, క్షీరసాగర మథనం చేసేటువంటి సందర్భంలో క్షీరసాగరాన్ని మధించాలి అంటే పెద్ద కవం కావాలి. ఆ పెద్ద కవం ఏమిటి అంటే మందర పర్వతం. దాన్ని ఎవరు తీసుకురావాలి అంటే సుదర్శన చక్రంతో ఖండించారు, కానీ తీసుకురావాలంటే అంత బలం కలిగినటువంటి వాడు కావాలి. ఎవరు అంటే గరుత్మంతుడు తీసుకొస్తాడు అన్నాడు ఆయన. సరే, గరుత్మంతుడు వచ్చి ఆ కవ్వాన్ని దాంట్లో ఉంచాడు. తర్వాత దాన్ని మధించాలి అంటే పెద్ద తాడు కావాలి. మరి పెద్ద తాడు ఏమిటంటే వాసుకి అనేటువంటి సర్పాన్ని పెట్టుకోండి అని అన్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రేపల్లలో వీళ్ళు మధిస్తూ ఉన్నారో గరుత్మంతుడు అనుకున్నట్ట, మళ్ళీ ఎక్కడి నుంచి మందర పర్వతాన్ని తీసుకురమ్మంటారో అని ఆయన భయపడుతూ ఉన్నట్ట. నన్ను తాడుగా ఎక్కడ వాడుకుంటారో ఈ మథనానికి అని చెప్పి వాసుకి భయపడుతూ ఉన్నట్ట. అదే అంటాడు పోతనామాచ్యుడు, చాలా చమత్కారంగా అంటాడు. ఆ మందర పర్వతాన్ని చిలికేటువంటి సందర్భంలో శ్రీహరి అన్ని వైపులా ఉండి, సహజంగా కూర్మావతారాన్ని మాత్రమే ధరించాడంటారు కదా, కూర్మంలాగా కింద ఉన్నప్పటికీ కూడా ఆ పర్వతం పడిపోకుండా అంచులో కూడా ఆయన ఉండి, దేవతలలో ఒకవైపు దానవులలో ఒకవైపు తాను ఉండి వాళ్ళకి బలాన్ని చేకూరుస్తూ తాన్నే చిలికాట. ఎంత దానికి ఒక ప్రత్యేకమైన ప్రాతిపదికే వేసుకున్నాడు కదా ఆయన. చిలకాలి అంటే ఏ పక్షంలో ఎవరు ఉండాలి, తలవైపు భాగంలో ఎవరు ఉండాలి, పుచ్చం వైపు ఎవరు ఉండాలి. దేవతలు అన్నారు కదా, మేము ఈ తలవైపు భాగంలో ఉంటాము అని అన్నారు. వాళ్ళు వెర్రిబాగులు వాళ్ళు కాబట్టి వెంటనే అన్నారు, తలవైపు భాగంలో ఉంటే చస్తారా మీరు? వాసికి నోట్లో నుంచి వచ్చేటువంటి విషయానికి చచ్చిపోతారు మీరంతా కూడాను. మేము తలవైపు భాగంలోనే ఉంటాము అని చెప్పి రాక్షసుల దగ్గర మీరు అనండి. వాళ్ళంటారు మేము తలవైపు భాగం వైపు మేము ఉంటామని వాళ్ళు అంటారు. తద్వారా వాళ్ళని మీరేమో తోక వైపు ఉండండి, వాళ్ళు తల వైపు ఉంటారు. అంటే ఇదంతా చమత్కారం అన్నమాట. అప్పుడు వీళ్ళు అన్నారు కదా దేవతలు రాక్షసులకి, మేమంతా చాలా గొప్పవాళ్ళం కాబట్టి మేము తలవైపు ఉంటాము, కాళ్ళ వైపు మీరుండండి అన్నారు వాళ్ళు. వెంటనే రాక్షసులకు కోపం వచ్చింది. అదేమిటి మీరు గొప్పవాళ్ళు, మేము తక్కువ వాళ్ళమేమిటి, మేము కూడా గొప్పవాళ్ళమే, మేమే తలవైపు ఉంటాము, మీరు ఆ తోక వైపు ఉండండి అన్నారు వాళ్ళు. సరే, ఒకళ్ళు తలవైపు ఒకళ్ళు తోకవైపు వచ్చారు, అంతా మధిస్తూ ఉన్నారు. ఆ మధిస్తూ ఉండేటువంటి సందర్భంలో ఉచ్చైశ్రవము అని, తర్వాత కల్పవృక్షము అని, కామధేనువు అని, తర్వాత కౌస్తుభము అని, తర్వాత ఐరావతము అని, లక్ష్మీదేవి అని, అమృతము అని రకరకాల పదార్థాలన్నీ వచ్చాయి. ఎవరికి కావలసింది వాళ్ళు తీసుకున్నారు. ఆ విషయాన్ని చెప్పేటువంటి సందర్భంలో అంటాడు కదా పోతనామాచుల వారు, జలధి కడవసేయ శైలంబు గవ్వంబు సేయ భోగి త్రాడు సేయ తరువ సిరియు సుధయుబడయ శ్రీవల్లభుడు తక్క వరుడు శక్తిమంతుడు అకడు గలడే. ప్రపంచంలో ఈ విచిత్రాన్ని ఎవడన్నా చూస్తాడా? ఇళ్లల్లో ఒక చిన్న కడవలో ఒక మత్తుని పెట్టి దాన్ని మధించడం మనం చూస్తాం, కానీ సముద్రాన్నే ఒక పెద్ద కడవలా చేసి, మందర పర్వతాన్ని కవ్వంగా చేసి, తర్వాత వాసుకిని తాడుగా చేసి చిలకడం అనేటువంటిది ఎంత ఆశ్చర్యము! ఇది ఎక్కడన్నా చేస్తారా? మరి ఆ సముద్రాన్ని మధించడం వల్ల ఏమి వచ్చింది అంటే అమృతం వచ్చింది. తర్వాత లక్ష్మీది సిరియు సుధయు పడయ శ్రీవల్లభుడు తక్క వరుడు శక్తిమంతుడు అకడు గలడే. ఇది దొరికింది, అమృతం దొరికింది అన్నా, లక్ష్మీదేవి వరించింది అన్నా ఎవరి వల్ల అంటే హరి వల్ల దక్కింది తప్ప మిగతా ఎవరి వల్ల అయినదా అని ప్రశ్న వేసుకుని ఇంకా చమత్కారంగా అంటే ఇట్లా చిలుకుతూ ఉంటే
పరమాత్మ అక్కడ నించుని ఉన్నాడు కదా, ఈ పాల సముద్రాన్ని చిలుకుతూ ఉంటే ఆ పాలతుంపర్లంతా వెళ్ళి ఆ విష్ణుమూర్తి మీద పడితే అందరికీ అనిపించిందట కృష్ణావతారానికి ఇదే నాంది అని. ఆయన పాలు పెరుగు తింటాడు కదా కృష్ణావతారంలో, ఇదే నాంది. కృష్ణావతారంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ ఎలా అయితే ఉన్నాడో అట్లానే ఆయన ద్యోతకమవుతూ ఉన్నాడు అని చెబుతూ అంటాడు కదా చమత్కారంగా, గొల్లవారి బ్రతుకు కొరతనవచ్చునే గొల్లరీతి బాల కృపదర్చి గొల్లలైరి సురలు గొల్లయ్యే విష్ణుండు చేటులేని మందు సిరియుగనిరి అని అంటాడు. ఈ జన్మ చాలా ఉత్తమమైనది, అది చాలా అధమమైనది అని లోకల్లో అందరూ అనుకుంటూ ఉంటారు. వీళ్ళు గొల్లవాళ్ళు అని, వీళ్ళేమో వాళ్ళని వీళ్ళని అని అంటూ ఉంటారు. లోకంలో ఏది గొప్ప ఏది తక్కువ, అవసరమైతే ఎవరిపైన వాడే చేయాల్సి వస్తుంది. పాకీవాడు గనక రాకపోతే ఆ పని మనమే చేయాల్సి వస్తుంది, లేకపోతే పారిశ్రామికుడు రాకపోతే ఆ పని మనం చేయాల్సి వస్తుంది తప్ప వాడు చేస్తున్నాడంటే అది మన అదృష్టం. ఎవరి పని వాళ్ళకి చాలా ఉత్కృష్టమైనది, అవసరమైతే ఆ పని నువ్వు కూడా చేయాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈయన అంటున్నాడు, వీళ్ళు చాలా తక్కువ వాళ్ళు వీళ్ళు ఎక్కువ వాళ్ళు లోకల్లో అని అనుకుంటూ ఉంటారు. గొల్లరీతి బాల కృపదచ్చి, ఏ విధంగా అయితే ఈ గొల్లవాళ్ళంతా కూడా పాలు పెరుగు అన్నీ అమ్ముకుంటూ లేకపోతే ఈ పాలు ఇది పెరుగుని చిలుగుతూ ఉంటారో అదే విధముగా ఈ దేవతలంతా ఏం చేశారు, ఈరోజు గొల్లలైరి సురలు ఏం చేశారు, వాళ్ళంతా గొల్లవాళ్ళనే అయ్యారు కదా. మందర పర్వతాన్ని పెట్టుకుని చిలుగుతూ ఉంటే ఏమయ్యారు, వాళ్ళు కూడా గొల్లవాళ్ళే. గొల్లయ్యే విష్ణుండు, విష్ణుమూర్తి కూడా గొల్లవాడే అయ్యాడు కదా. కాబట్టి ఇది ఉత్కృష్టమైనది, ఇది అధమమైనది అని భావించాల్సినటువంటి అవసరము లేదు. చేటులేని మందు సిరియుగనిరి, అమృతాన్ని లక్ష్మీదేవిని వాళ్ళు పొందారు అని అంటే రామాయణంలో మనకు ప్రస్తావన వస్తుంది. మనం ఈరోజు అనుకుంటా ఇది చాలా ఉత్కృష్టమైంది చాలా ఎక్కువైంది అని చెప్పి. రామాయణంలో రావణాసుడి దగ్గర వంట చేసేవాడు ఎవడో తెలుసా అండి, అగ్నిదేవుడు వంట చేసేవాడు. ఆ రోడ్లంతా ఊడ్చేవాడు ఎవడో తెలుసా, వాయుదేవుడు. తర్వాత అక్కడ సమయానికి కరెంటు డిపార్ట్మెంట్ అంతా చూసుకునేది ఎవరో తెలుసా, సూర్యుడు చంద్రుడు. వాళ్ళు కనుక ఆ సమయంలో ఆ పని చేయకపోతే వాళ్ళ వీపులు వాచిపోయేవట. అది మనకి రామాయణం ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఈ పని చాలా ఎక్కువది, ఈ పని చాలా తక్కువది అని చూడాల్సినటువంటి అవసరం లేదయ్యా. ఇక్కడ చూస్తున్నాం కదా, గొల్లలైరి సురలు గొల్లయ్యే విష్ణుండు. ఆ సందర్భంలో ఆ పాల సముద్రాన్ని వధించేటువంటి సందర్భంలో ఇట్లా అయ్యారు అని చెబుతూ నిజంగా ఎంత చమత్కారం. ఆ విధముగా అలాంటి విష్ణుమూర్తి ఇక్కడ కృష్ణ పరమాత్మగా జన్మించి ఇలా ఉంటే ఈ వేపల్లలో ఉండేటువంటి గొల్లవనితలంతా కూడా ఆ పెరుగుని మధిస్తూ ఉంటే ఏ విధముగా అయితే పాల సముద్రంలో కల్పవృక్షము కామధేనువు అలా ఉద్భవిస్తూ ఉన్నాయో ఆ సందర్భంలో ఈ ఈ పాలను త్రచ్చేటువంటి పెరుగుని త్రచ్చేటువంటి సందర్భంలో గోవింద నారాయణ దామోదర కేశవ అనేటువంటి శబ్దాలన్నీ కూడా ఉద్భవిస్తూ ఉన్నాయి. ఇది కదా నిజంగా పాల సముద్రం అధనం అంటే, ఈ శబ్దము నీ చెవిలో పడలేదా అని చెప్పి ప్రశ్న వేస్తూ ఉన్నారు. దీంట్లో తైరరవం కెట్టిలయో నాయక పెణ్బిళ్ళాయి మాకందరికీ కూడా నాయకరత్నమైనటువంటి దానా, మమ్మల్ని అందరినీ ముందు ఉండి నడిపించవలసినటువంటి దానా, నువ్వు ఇప్పుడు ఇలా క్షీణించి ఉండడం నీకు ధర్మమా? భగవదనుభవాన్ని చేస్తూ భాగవతులమైనటువంటి మమ్మల్ని ఉపేక్షించడం నీకు న్యాయమా? ఇది కూడా మరచిపోతూ ఉన్నావా అని చెప్పి ఆమెను గుర్తు చేస్తూ, నారాయణన్మూర్తి కేశవనై పాడவும் నీ కేట్టే కిడత్తియో, ఆ నారాయణ నామాన్ని అంతటా వ్యాపించి ఉండేటువంటి ఆ నారాయణ తత్వాన్ని కేశవుడు అని కేశీ సంహారం చేసినటువంటి ఆయన నామాన్ని మేము స్మరిస్తూ ఉన్నాము. అయినా కూడా ఈ నిద్ర విడిచిపెట్టకపోతే ఎట్లా అని చెప్పి మనకు ఈ పాశురంలో కేశీ సంహారం చేసినటువంటి వృత్తాంతాన్ని తెలియజేస్తూ ఉన్నారు. నిన్నటి పాశురంలో పేయిమూలైన అంజుండు అని చెప్పి పూతనా స్తన్యపాన విషయం తెలియజేశారు. దాంట్లో నర్మగర్భంగా ఉండేటువంటి విషయం ఏమిటి అంటే, ఎవరైనా సరే దంభాచారం పాటించినప్పటికీ వారికి కూడా సద్గతి ఏర్పడుతుంది అని చెప్పి, తద్వారా మనకు దంభాచారం అంటే ఇష్టం ఉండదు కొంతమందికి. ఏదో నటించాలి కాబట్టి అలా నామం పెట్టుకోనో లేకపోతే ఇంకో బొట్టు పెట్టుకోనో బయటికి కనిపిస్తూ ఉంటారు. తద్వారా కూడా కొంతకాలానికి వాళ్ళు ఉత్కృష్టులవుతారు, మంచి గతిని పొందుతారు అని చెప్పడానికి ఈ పూతనా స్తన్యపానాన్ని చెప్పారట. పూతన వాస్తవానికి ప్రేమతో వచ్చిందా, కృష్ణ పరమాత్మను వధించాలి అని వచ్చింది. కానీ ఏమైంది, తాను సద్గతిని పొందింది కదా. కాబట్టి దంభాచారము కూడా కొన్ని సందర్భాలలో ముక్తిని ప్రసాదిస్తుంది అని చెప్పడానికి ఆ వృత్తాంతము. తర్వాత కేశి అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి ఆస్వామిని తలుచుకుంటూ ఇవాటి భాషలు కేశవనై పాడవు నీ కేట్టే కిడత్తియో, అలా రకరకాల నామాలు మేము పాడుతూ ఉన్నామమ్మా. అయినా కూడా నువ్వు విని
లేవకుండా ఉన్నావే అని అంటూ లోపలికి వెళ్ళి ఒకసారి చూస్తే ఈ నామాల్ని ఎప్పుడైతే వాళ్ళు ఉచ్చరించారో ఆ నామాలలో ఉండేటువంటి అర్థాన్ని అంతా ఆమె అనుసంధానం చేస్తూ ఉందట. ఆ సందర్భంలో ఆమె ముఖంలో ఉండేటువంటి వర్చస్సును చూశారు. తేజం ఉడయాయ్, నిజంగా ఈ నామ వైభవాన్ని నువ్వు ఇప్పుడు మళ్ళీ భగవద్ అనుభవం చేస్తూ ఉన్న మంచి తేజస్సు కలిగినటువంటిది. ఆ తేజం ఉడయాయ్, నీలో ఇంత తేజస్సు ఉన్నదమ్మా, మాకు నాయకమణిగా ఉండవలసినటువంటి లక్షణాలు ఉన్నటువంటి దానివి, గబుక్కున లేచి మా గోష్ఠిలోకి వచ్చి చేరు అని చెప్పి దేశం ఉడయాయ్ తిర ఏలో రెంబావాయ్, తలుపు తెలిచి మా గోష్ఠిలో కలువు అని చెప్పి వాటి గోపబాలికను లేపి వాళ్ళ గోష్ఠిలో కలుపుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. అలాంటి ఆ గోదా అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ప్రసరించాలని కోరుకుంటూ శ్రియ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.